హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ న్యూ వీడియో. ఈ రోజు టాపిక్ వచ్చేసి అసలు నరుటో క్లాసిక్ తెలుగు డబ్ ఎందుకు ఫెయిల్ అయింది, అసలు సోనియా వాళ్ళు ఏం మిస్టేక్ చేశారు, లేకపోతే పైరసీ వల్లే సోనియా వాళ్ళకి టీఆర్పీ జనరేట్ అవ్వలేదు. నేనైతే దీని మీద 3 పాయింట్స్ అయితే చెప్తాను గైస్. ఈ 3 పాయింట్స్ లో మీకు ఏ పాయింట్ లాజిక్ అనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే వీడియో స్టార్ట్ చేయకముందు మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారు వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియో అనిపిస్తుంది కామెంట్ చేయండి. నేను వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. అండ్ మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రమోషన్. అసలు తెలుగులో నరుటో క్లాసిక్ ప్రమోషన్ చేయలేదు, లైక్ అదర్ లాంగ్వేజెస్ లో చేసినట్టు. తమిళ అండ్ హిందీలో అయితే చాలా హైప్ ఉంది నరుటో క్లాసిక్ కి. హిందీలో అయితే పెద్ద పెద్ద బాలీవుడ్ యాక్టర్స్ పెట్టి ప్రమోషన్ చేశారు. తమిళ్లో అయితే నరుటో క్లాసిక్ మీద చాలా హైప్ ఉంది. బట్ మన తెలుగులో అయితే సగం మంది ఆడియన్స్ తెలియదు అసలు నరుటో క్లాసిక్ తెలుగులో వస్తుందని. ప్లస్ ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్ గా, ఎందుకంటే ఒక లాంగ్వేజ్ లో ఒక యానిమే తీసుకొస్తున్నారంటే ఆ లాంగ్వేజ్ మీద హైప్ జనరేట్ చేయాలంటే ప్రమోషన్స్ చేయాలి. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ లో ఒక యానిమే తీసుకొస్తున్నప్పుడు చాలా హైప్ జనరేట్ చేయాలి, ఎందుకంటే అప్పుడు మాత్రం ఆడియన్స్ జనరేట్ అవుతారు. అలాంటిది సోనియా వాళ్ళు తెలుగు లాంగ్వేజ్ లో తీసుకొస్తున్నట్టు ఒక పోస్ట్ కూడా పెట్టలేదు. అండ్ సోనియా అఫీషియల్ టీవీ ఛానల్లో కూడా అయితే ప్రోమోని రోజుకు 2 సార్లు 3 సార్లు రిలీజ్ చేస్తారు. అటువంటిప్పుడు ఆడియన్స్ ఎలా తెలిసింది అసలు నరుటో క్లాసిక్ తెలుగులో వస్తుందని. ప్రమోషన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ గా నరుటో క్లాసిక్ తెలుగు డబ్ ఫెయిల్ అవడానికి. అండ్ మన సెకండ్ పాయింట్ వచ్చేసి రాంగ్ టైమింగ్ అండ్ డబ్బింగ్. మన నరుటో క్లాసిక్ తెలుగులో టెలికాస్ట్ చేసే టైమింగ్ వచ్చేసి అరౌండ్ 11:30 to 10:30. ఆ టైంలో మన తెలుగు స్టేట్స్ లో టీవీ చూడనివ్వరు, ఎందుకంటే అది పొడుగున టైం. ఇవన్నీ నాకు తెలుసు గైస్. మన ఒక్క తెలుగు లాంగ్వేజ్ కోసం వాళ్ళైతే టైమింగ్ ని మార్చుకోరు, ఎందుకంటే ఇండియాలో 3 లాంగ్వేజెస్ లో అయితే వాళ్ళైతే అదే టైమింగ్ అయితే టెలికాస్ట్ చేసే టైమింగ్ వాళ్ళైతే సెట్ చేసుకున్న టైమింగ్ ప్రకారం వాళ్ళు రిలీజ్ చేస్తారు. బట్ మన తెలుగు లాంగ్వేజ్ తో కంపేర్ చేసుకుంటే అదర్ లాంగ్వేజ్ లో అయితే నరుటో క్లాసిక్ బాగా సపోర్ట్ ఉంది, మన తెలుగు లాంగ్వేజ్ లోనే కొద్దిగా సపోర్ట్ లేదు. అటువంటిప్పుడు వాళ్ళైతే కొద్దిగా టైమింగ్ సెట్ చేసుకుని 9 to 10 మధ్యలో రిలీజ్ చేసి ఉంటే వాళ్ళకైతే మంచి సపోర్ట్ దొరుకుతుంది నరుటోకి. బట్ అది చేయకపోవడం వల్ల వాళ్ళకైతే ఇప్పుడైతే కొద్దిగా టీఆర్పీ మీద ఎఫెక్ట్ పడింది. అండ్ డబ్బింగ్ గురించి అయితే మాట్లాడుతున్నాం గైస్. నరుటో క్లాసిక్ లో మొత్తం 220 ఎపిసోడ్స్ ఉన్నాయి. వాటిలో సోనీ వాళ్ళు పర్ఫెక్ట్ గా తెలుగు డబ్ చేసిన ఎపిసోడ్స్ అరౌండ్ 160 to 170 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. మిగతా 50-60 ఎపిసోడ్స్ వీళ్ళైతే కొన్ని ఎపిసోడ్స్ అయితే మ్యూట్ చేసి రిలీజ్ చేసేసారు. కొన్ని ఎపిసోడ్ అయితే క్యారెక్టర్ కి వాయిస్ కి సింక్ అవున ఎపిసోడ్స్ కూడా చాలానే రిలీజ్ చేశారు సోనీ వాళ్ళు. ఇలాంటి ఎపిసోడ్స్ ఉన్నాయని మన తెలుగులో చాలా మంది ఆడియన్స్ అయితే తెలియదు, ఎందుకంటే మన చాలా మంది ఆడియన్స్ అయితే చూడలేదు అసలు నరుటోని. అంటే సోనీ ఇలాంటి ఎపిసోడ్స్ రిలీజ్ చేయడానికి ఒక రీజన్ అయితే ఉంది గైస్, ఎందుకంటే మన సోనీ వాళ్ళు ఒకసారి ఎపిసోడ్స్ రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళ మన తెలుగు ఆడియన్స్ ఎలా వాళ్ళ ఎపిసోడ్స్ చూడట్లేదు, ఎందుకంటే వీళ్ళకి రీటైల్ కాస్ట్ చేసి అలవాట్లేదు. కాబట్టి వీళ్ళు రీటైల్ కాస్ట్ చేయని ఎపిసోడ్స్ కోసం మన తెలుగు వాళ్ళు వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్స్ లో పైరసీ వెబ్సైట్ లో చూస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఎలాగో టీఆర్పీ జనరేట్ అవ్వట్లేదు, చూసే ఆడియన్స్ లేరు. కాబట్టి వీళ్ళు క్రిటిసైజ్ చేసే అండ్ క్వశ్చన్ చేసే ఆడియన్స్ లేరు. అండ్ నరుటో క్లాసిక్ తెలుగు ఫెయిల్ అవడానికి సోనీ వాళ్ళు ఎంత మిస్టేక్ ఉందో మన తెలుగు ఆడియన్స్ కూడా అంతే మిస్టేక్ ఉంది. వాళ్ళు ఒకవేళ లేట్ గా ఇన్ఫార్మ్ చేసినా కానీ వాళ్ళు ప్రెసెంట్ రన్ చేసే ఎపిసోడ్స్ చూసినా కానీ వాళ్ళకైతే మంచి సపోర్ట్ దొరకదు. బట్ మన తెలుగు ఆడియన్స్ సోనీ వాళ్ళు రీటైల్ కాస్ట్ చేయని ఎపిసోడ్స్ కోసం వాళ్ళు వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్స్ లో చూడటం వల్ల సోనీ వాళ్ళు నరుటో క్లాసిక్ మొత్తం మీద వాళ్ళకైతే టీఆర్పీ జనరేట్ అయిన ఎపిసోడ్ ఏది లేదు. కాబట్టి వాళ్ళకైతే టీఆర్పీ జనరేట్ అవ్వకపోవడం వాళ్ళకైతే లాస్ అయితే వచ్చింది, ఎందుకంటే బిజినెస్ వాడు లాస్ చేయాలనుకోడు కదా. మనకి యానిమే అనేది ఒక ఎమోషన్ అయి ఉండొచ్చు, బట్ దాన్ని టెలికాస్ట్ చేసే వాళ్ళకి అదొక బిజినెస్ వాడు లాస్ చేయాలనుకోడు. ప్లీజ్ గైస్, మీరు ఇప్పటికైనా క్రంచీరోల్ అండ్ సోనీ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. క్రంచీరోల్ వాళ్ళకి అండ్ అఫీషియల్ సోర్సెస్ అయితే సపోర్ట్ ఇవ్వండి గైస్, ఎందుకంటే వాళ్ళు ఇంకా మంచి తెలుగు యానిమేషన్ తీసుకొస్తారు. నరుటో షిప్ ఈ మంత్ కాకపోతే 2 months కానీ వస్తుంది, బట్ మన అఫీషియల్ సోర్సెస్ సపోర్ట్ చేసే ఉంటే వాళ్ళు ఇంకా మంచి యానిమేషన్ తీసుకొస్తారు. అండ్ మీరు పైరసీకి అయితే అసలు సపోర్ట్ చేయమండి గైస్, ఎందుకంటే నరుటో క్లాసిక్ తెలుగు ఫెయిల్ అయిన తర్వాత సోనీ వాళ్ళు అండ్ క్రంచీరోల్ వాళ్ళు అయితే మేము ఇంకా తెలుగులో యానిమేషన్ తీసుకురామని చెప్పేశారు. దాంతో ఫ్యాన్స్ ట్విట్టర్లో ఎన్నో కామెంట్స్ అండ్ ట్యాగ్స్ చేయడం వాళ్ళు ఇప్పుడైతే తెలుగు డబ్ యానిమేస్ అయితే వస్తున్నాయి. మీరు అఫీషియల్ సోర్సెస్ సపోర్ట్ చేశారంటే వాళ్ళు ఇంకా మంచి యానిమేషన్ తీసుకొస్తారు. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి గైస్, నేనైతే అన్ని కామెంట్స్ రిప్లై ఇస్తాను. అండ్ మీరు చెప్పండి సోనీ వాళ్ళది ఎంత తప్పు ఉందో నరుటో క్లాసిక్ ఫెయిల్ అవడానికి, అండ్ మన ఫ్యాన్స్ ఎంత తప్పు ఉందో. ఈ వీడియో అయితే ఇంతే. బాయ్ గైస్.